తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ను జీఎం ప్రారంభించారు. సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానం, మెన్స్ రెస్క్యూ అన్వేషణ వృత్తి శిక్షణ కేంద్రం, పర్యావరణం, బొగ్గు నాణ్యత తదితర అంశాలకు చెందిన స్టాల్స్ను జీఎం సందర్శించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని వారిని అభినందించారు. తిరుపతి అన్న ఊపకు అటే ఉన్నాడు మేడం. Congratulations to the rescue team. Okay, rescue team. Singareni rescue overall second prize వచ్చింది. Congratulations. Thank you sir. Thank you. జై సింగరేణి. సెల్ఫ్ రెస్క్యూ మైండ్స్ లో ఉన్నది. ఇది ఏంటంటే ఇప్పుడు ఇదేమో ప్రొఫెషనల్స్ కోసం, టీమ్ కోసం రెస్క్యూ టీమ్. ఇది మాలాంటి వర్కర్స్ ఎవరైనా ఎమర్జెన్సీలో అక్కడ పనిచేసే వాళ్ళకి స్మోక్ వచ్చి ఎస్కేపింగ్ దాన్ని మళ్ళీ పెట్టుకొని రావడానికి కోసం. ఇది డిటెక్టర్ అన్ని డిటెక్టర్స్ గ్యాస్ కొలిచే ఈ సా కటర్ సార్. చెట్లు ఏమన్నా పడిపోతే మనం కటింగ్ చేస్తాం విత్ పెట్రోల్ ఆపరేట్. ఇది న్యూమాటిక్ స్ప్రెడర్స్ సార్. పెద్ద పెద్ద రాక్స్ ఏమైనా ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. బండలు కానీ బండల కింద ఏదంటే పైకి రాని అన్నారు అనుకో, ఆపాలంటే ఒకటి ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటాయి మేడం. చేతులు అదే అయినా సార్ ఆగిపోతుంది. మాది ఆర్జీవన్ ఏరియా 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అయితే ఉందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలామంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 ఓబీ 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు. ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90% నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK11 కూడా మీరు చూసి ఉంటారు. ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బాయిలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ ఇప్పుడు యాదాద్రి తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం.